చాలామంది కంటెంట్ క్రియేటర్స్కి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, కానీ వాచ్ అవర్స్లోనే ప్రాబ్లం అవుతుంది. మనకి జస్ట్ 30 డేస్లో 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవ్వాలన్నది మనకి రీల్లో చెప్దాం. మనం చెప్పే స్ట్రాటజీస్ కనుక ఫాలో అయ్యారంటే వాళ్ళు కంప్లీట్గా మోనిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అందుకనే మన వీడియో అయితే కనుక ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు మన పార్ట్ 1 ఏంటంటే మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మ్యాక్సిమం 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ దాకా ఉండాలి. అంటే లాంగ్ వీడియో అయితే ఉండాలి. లాంగ్ వీడియోస్ అయితేనే మన యూట్యూబ్ అల్గోరిథం ఏంటంటే మనకి సజెస్ట్ చేస్తుంది. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే మనం మ్యాక్సిమం ఏంటంటే ఇలాగా కొన్ని సిరీస్ లాగా ఏమైనా కంటెంట్లు ఏమైనా క్రియేట్ చేసామంటే అదే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా ఏమైనా సిరీస్ వైజ్గా మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏంటంటే కంపల్సరీ కూడా మనకి గ్రోత్ వస్తుంది. ఏంటంటే మనకి ఫుల్గా వాచ్ అవర్స్కి పెరగడానికి ఏంటంటే మనకి గ్రోత్, మన ఛానల్ గ్రోత్ పెరగడానికి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాగా మన సిరీస్ కింద ఏమైనా కానీ క్రియేట్ చేస్తే కనుక వీడియోస్. అండ్ చాలామంది 1 మినిట్ 2 మినిట్స్ పెడతారు. లాంగ్ టైం అయితే మీకు కంటెంట్ వీడియో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది ఓ వీడియో చేస్తారు, చేసి మళ్ళీ ఒక నెల దాకా మళ్ళీ లాంగ్ వీడియో పెట్టరు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనకి గ్రోత్ ఉండదు ఛానల్. మనకి సబ్స్క్రైబర్స్ 1000 ఉండాలి, మ్యాక్సిమం 1000 ఉండి కంపల్సరీ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. కంప్లీట్ అయ్యి ఉంటేనే మనకి యూట్యూబ్ మోనిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతాం. 4000 వాచ్ అవర్స్ కంపల్సరీ కంప్లీట్ అవ్వాలంటే మనకి లాంగ్ వీడియోస్లోనే అవుతాయి. అలాగే లాంగ్ వీడియోస్ 1 మినిట్ 2 మినిట్స్ అయితే అవ్వవు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం థంబ్నైల్ మెయిన్. మనం లాంగ్ వీడియో పెట్టడమే కాదు, దానికి తగ్గ థంబ్నైల్ ఉండాలి. థంబ్నైల్ కూడా మంచి అట్రాక్టివ్గా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి అండ్ ఇన్ఫర్మేటివ్ విషయం అయ్యింది మనం ఉండాలి. మనం థంబ్నైల్లో మన ఫోటో గట ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గట్ట మంచి క్లాస్గా చూపిస్తేనే ఎవరైనా సరే ఆ వీడియోని చూడడానికి అయితే మనకి కొంచెం వీలుగా ఉంటుంది. మనం లాంగ్ వీడియో పెడతాం, పెట్టాక ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే మన అందులో వీడియోలో ఉన్నాయి హైలైట్ సీన్స్ ఉంటాయి చూసారా, అలాంటి హైలైట్ సీన్స్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకోవాలి. అండ్ ఎండింగ్ పార్ట్ ఉంటుంది చూసారా, లాస్ట్ 30 సెకండ్స్ అలాంటివి ఏంటంటే మనకి నెక్స్ట్ వీడియో అంటే ఇలా సిరీస్ అని చెప్పాం కదా, నెక్స్ట్ వీడియోకి మనం ఎలాగైతే ఎట్టగలుగుతున్నామో అలాంటి చిన్న చిన్న బిట్లు ఏమైనా చూపించగలిగామంటే కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు మన ఛానల్ని. అంటే నెక్స్ట్ సిరీస్ ఎప్పుడు పెడతారా అనేసి చూస్తారు. దీన్నే ఎండ్ స్క్రీన్ అంటారు. ఈ ఎండ్ స్క్రీన్ వల్ల మనకి చాలా హైలైట్ ఉంటుంది మన ఛానల్. ఎండ్ స్క్రీన్లో చాలామంది మనం ఉండాలి. అండ్ అప్లోడ్ చేసాక మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం, లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మ్యాక్సిమం మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉండాలి. మనం అప్లోడ్ చేసి బ్యాక్ వస్తాం అనుకోండి, మనకి గ్రోత్ ఉండాలి. అండ్ చాలామంది కూడా మనకి ఒక్కొక్క టైంలో పెట్టింది గ్రోత్ ఉంటుంది, ఒక టైంలో అంటే అది మెయిన్ మనం అప్లోడ్ చేసే విధానంలో ఉంటుంది. అప్లోడ్ చేసే విధానం అండ్ మన ఛానల్ యొక్క మనం ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి ఉంటుంది ఆ వీడియో. ఇప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడడానికి కొంచెం అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్తుంది కొంచెం క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఏంటంటే మనం అప్లోడ్ చేసామంటే దాన్ని కొంచెం మనం గ్రోత్ మనం కొంచెం వేకప్ చేసుకుంటూ ఉండాలి. అంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి చూసారా, ఈ వాట్సాప్, ఇన్స్టా ఇలాంటి వాటిలో మనం లింక్ షేర్ చేసాం అనుకోండి, కొంచెం గ్రోత్ కూడా కొంచెం ఉంటుంది. అండ్ మన ఫాలోవర్స్ మనం పెట్టే వీడియో ఉంది చూసారా, అది స్టూడెంట్స్ సంబంధించిందో లేకపోతే హౌస్ వైఫ్ సంబంధించిందో లేకపోతే అక్కడ ఉన్న మన మ్యాటర్ని బట్టి వీడియోలో ఉన్న కంటెంట్ని బట్టి స్టూడెంట్స్ సంబంధించింది అనుకోండి ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ 5 to 9 5 PM to 9 PM అందరూ కాలేజ్ నుంచి వచ్చేస్తారు, కొంచెం ఖాళీగా ఫ్రీగా ఉంటారు. అదే మళ్ళీ సండే అండ్ సాటర్డే కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు. సండే అయితే చెప్పగలరు, సండే అయితే ఎర్లీ మార్నింగ్ మీకు మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేసుకోవాలి. అంటే ఒకరోజు ట్రై చేసాం, లాంగ్ వీడియో పెట్టాం అనుకోండి,
అది కొన్ని రోజులు అలా గ్రోత్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం డైలీ షార్ట్స్ పెడుతుంటాం చూసారా, దాని లింక్ దీనిలో షేర్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే షార్ట్స్ చూసిన వాళ్ళు కంపల్సరీ కింద లింక్ చూస్తుంటారు. అంటే ఒక 80% వరకు మ్యాక్సిమం చూస్తారు. చూడని వాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు అనుకోండి, అది మనం చెప్పలేము. అండ్ కంపల్సరీ మనం లాంగ్ వీడియో చేసామంటే దాన్ని మనం ఫస్ట్ ఏంటంటే మనమే బూస్టింగ్ ఇచ్చుకోవాలి. మనం బూస్టింగ్ ఇచ్చుకోవడం వల్ల కొంచెం అది స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. ఒకసారి గ్రోత్ వచ్చిందంటే మనం చాలా ఆ వీడియో అయితే అలా వెళ్తూనే ఉంటుంది. దాన్ని బట్టి చాలామంది లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ సజెషన్ ఏంటంటే ఓన్లీ మనకి సోషల్ మీడియాలో వీడియోస్గా చేస్తుంటే చూసారా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి యూజ్ అవుతుందనేసి చేస్తున్నాను. మ్యాక్సిమం మనకి ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ అయితే మాత్రం కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆ 4000 వాచ్ అవర్స్ కూడానే మనకి కంప్లీట్ అయ్యి అవుతేనే మనకి ఎలిజిబుల్ అవుతాం మోనిటైజేషన్కి. 1000 సబ్స్క్రైబర్స్ ఎలాగో ఆడుతూ పాడుతూ వచ్చేస్తారు అనుకోండి. సబ్స్క్రైబర్స్ అంటే మనకి 10,000 ఉన్నా 50,000 ఉన్నా 60,000 మంది ఉన్నా సరే మోనిటైజేషన్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఓన్లీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతేనే మనం మన ఛానల్ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. 1000 మినిమం ఉండాలి అండ్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఈ రెండు కాకపోతే కనుక అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 3 monthsలో 3 మిలియన్ అంటే 30 lakhs మంది వ్యూస్ ఉండాలి. వ్యూస్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా మళ్ళీ అప్పుడు అడుగుతుంది 4000 వాచ్ అవర్స్ అనేసి. ఈ రెండు అయినా సరే కంపల్సరీ 4000 అనేది మనకి కామన్. అది అందుకనే ఓన్లీ రీల్స్ పరంగా అయితే మనకు మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వదు. లాంగ్ వీడియో చేస్తేనే మోనిటైజేషన్ అవుతుంది. చాలామంది అనుకుంటారు లాంగ్ వీడియో అంటే 1 నిమిషం 2 నిమిషాలు మ్యాక్సిమం ఒక 3-4 నిమిషాలు పెడదాం అని అనుకుంటే దాంట్లో గోతుండదు. అంటే ఎలా అంటే ఒకళ్ళు లాంగ్ వీడియో చూస్తున్నారు అనుకోండి, లాంగ్ వీడియో చూస్తే అందులోని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టార్టింగ్ చూస్తారు. ఇంట్రెస్ట్గా ఉంటేనే మనకి ముందుకు వెళ్తారు. అంతేగాని ఇంట్రెస్ట్గా లేదనుకోండి చూడరు కదా, స్కిప్ చేస్తారు, ఇంకో వీడియోలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం పెట్టే లాంగ్ వీడియో ఎలా ఉండాలంటే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. అంటే ఇన్ఫర్మేటివ్గా అంటే కొంచెం యూజ్ఫుల్గా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. అప్పుడే మనకి కంటెంట్ ఉంటేనే, సరిగ్గా తగ్గ కంటెంట్ ఉంటేనే వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూడడం బట్టి మనకు వాచ్ అవర్స్ అనేది కరెక్ట్గా పెరుగుతాయి. ఇలా పెరగడం వల్ల కంపల్సరీ మీకు ఒక 30 రోజులు అయితే మాత్రం మనం చెప్పినటువంటి ఇలాగ సజెషన్లు అన్నీ ఫాలో అయ్యారంటే కంపల్సరీ మీ ఛానల్ అయితే మోనిటైజేషన్ అవుతుంది. అంతేగాని మనకి 30,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి మోనిటైజేషన్ అవ్వదు అని చాలామంది అనుకోవచ్చు. జస్ట్ 1000 మంది ఉన్నా మోనిటైజేషన్ అయిపోతుంది. ఎలాగా లాంగ్ వీడియోస్ పెడతారు వాళ్ళు. లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మన సబ్స్క్రైబర్స్ తక్కువగా వచ్చినా మనకి వాచ్ అవర్స్ మాత్రం కంపల్సరీ పెరుగుతాయి. వాచ్ అవర్స్ దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఎవరైనా కనుక ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటే కనుక యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ గ్రోత్లో ఉన్న వాళ్ళకైతే అక్కర్లేదు, ఇవన్నీ తెలిసిన వాళ్ళకైతే మామూలుగా వాళ్ళకి కనుక ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి అనపత్తి కుర్రాడు, మన అనపత్తి. ఓకే, సీ యు టు ఆల్.